నిర్మమంగా సాగే రైతు జీవనశైలిని బహుముఖీన శక్తివంతంగా చూపించే ఫ్రెండ్లీ వెట్ బ్రతుకు చిత్రానికి స్వాగతం. వెల్కమ్ టు ఫ్రెండ్లీ వెట్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా అయితే వారు అనామకులు, అపరిచితులు. ఒక పాడి రైతు ఏ విధంగానైతే జీవనోపాధిని గేదెలు, ఆవులు మొదలగు వాటి నుంచి పొందుతూ ఉన్నాడో అదే మాదిరి జీవనోపాధి దారి వీళ్ళది. కాకపోతే మన మనసుల్లో పాడి రైతుకుండే స్థానం వేరు, పందులు కాసుకునే రైతనుకుండే స్థానం వేరు. ఎక్కడిది తారతమ్యం? ఎందుకీ తారతమ్యం? పాలిచ్చే గేదె ఒకటే, మాంసాన్నిచ్చే పంది ఒకటే, రెండూ జీవాలే, ఇద్దరూ జీవనోపాధి కోసం పోరాడుతున్న వారే. అలాంటి వారి అస్తిత్వవాద నిసర్గ సౌందర్యాన్ని అందంగా చిత్రించే ప్రయత్నం చేద్దాము. అయితే నిర్మమంగా కర్కశంగా సాగే వారి జీవిత శైలిని ఫ్రెండ్లీ వెట్ ప్రేక్షకుల ముందు బహుముఖీన శక్తివంతంగా చూపించే చిన్న ప్రయత్నమే ఈరోజు ఫ్రెండ్లీ వెట్ బ్రతుకు చిత్రం. నమస్తే, వెల్కమ్ టు ఫ్రెండ్లీ వెట్. ఈరోజు మనము బ్రతుకు చిత్రంలో భాగంగా ముప్పాల గ్రామంలో పందుల మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి కొద్దిమంది రైతుల దగ్గరికి వచ్చున్నాము. సో వాళ్ళ జీవన వృత్తి ఎలా ఉంటుంది, సాధక బాధలేంటి, ఎన్నాళ్ళ నుంచి పందులను పెంచుతూ ఉన్నారు, వాళ్ళకి గిట్టుబాటు అవుతుందా లేదా, వాళ్ళ బ్రతుకు చిత్రం అంతా కూడా ఈరోజు మనం వీడియోలో చూద్దాము. మనతో ఉన్నారు గోపి, సచిన పేరెంట్ కోటయ్య, శ్రీరాములు గారు. సో వీళ్ళని అడిగి అసలు పందుల పెంపకంలో మెలకువలేంటి, లాభదాయకంగా సాగుతుందా లేదా, మేతలు ఏమేమి వేస్తున్నారు, ఎట్లా అమ్ముకుంటున్నారు, అవన్నీ కూడా ఈరోజు మనం వీడియోలో చూద్దాము. వాళ్ళకి ఏమన్నా పొలం ఉందా లేదా ఇదే వాళ్ళ జీవనాధారమో ఒకసారి కనుక్కుందాము. సో గోపి, నువ్వు చెప్పు గోపి, చిన్నప్పటి నుంచి ఇదే వృత్తా మీకు? ఎన్ని పందులు ఉన్నాయి నీకు? 20 పందులు. చూడి ఎన్ని ఉంటాయి, మేలు ఎన్ని, మగ ఎన్ని ఉంటాయి, ఆడ ఎన్ని ఉంటాయి, ఎట్లా చేస్తుంటారు? అవి 10 ఉంటాయి. ఓకే. ఆడే ఒక 6 ఉంటాయి. ఓకే. చిన్నపిల్లలు ఇవన్నీ కలుపుకుంటే మళ్ళీ ఒక 40 ఉంటాయి. ఓకే. సంవత్సరానికి ఒక 100 పందులు అమ్ముకోగలుగుతున్నారా? లేదు, ఒక 40 పందులు. ఆడవాటిని ఉంచుకొని మగవాటిని బాగా దిట్టంగా అయిన వాటిని బయటకు అమ్ముకుంటూ ఉంటారు. సో అప్పసం ఇదే పని చేస్తారా లేదా వ్యవసాయం కూడా ఏదైనా చేస్తారా? వ్యవసాయం పోతా ఇది చూసుకుంటా. ఓకే. మా బ్రతుకు తెరువు ఇది. ఓకే. ఇప్పుడు బ్రతుకు తెరువు అంటున్నారు కదా, అంటే రైతులు ఎలా అయితే గేదెలు, ఆవులు పెంచుకుంటూ రోజువారీ పాలు పోసుకుంటూ కుటుంబ ఖర్చుల నిమిత్తం వచ్చేటట్లే ఇది కూడా కుటుంబ ఖర్చుల్ని గడుపుతుందా? డెఫినెట్. కురుపు ఖర్చులు అన్నీ కూడా పోతా ఉన్నాయా వీటితో? సో పొలం మీద వచ్చేది ఏదన్నా ఉంటే కొద్ది గొప్ప వెనక వేసుకోవడానికి మిగులుతుంటుంది. తిండి గింజలు కూడా పొలం మీదేగా, కొనుక్కునేది ఏం లేదుగా. ఓకే. మీరు చెప్పండి శ్రీరాములు గారు, మీ గురించి చెప్పండి. ఎన్ని పందులు ఉన్నాయి మీకు? 15 శాలతీలు ఉన్నాయి. ఓకే. పొలం ఎంత ఉంది? పొలం ఏం లేదు, అచ్చంగా దేని మీద ఆధారపడి బతుకుతున్నారు. సో 15 శాలతీలు ఉన్నాయి కదా మీకు. నెల తర్వాత సంవత్సరానికి పిల్లలు ఉంటారు, ఖర్చులు ఉంటాయి. 15 శాలతీలు మీకు కడుపు నింపుతుందా? వేరే పని ఏమైనా చేస్తారా? అన్ని పనులకు వెళ్తారు, ఇది ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఈ పని చేసుకుంటూ ఉంటారు. ఓకే. ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇది తీసేయాలనిపిస్తుందా, ఉంచుకోవాలనిపిస్తుందా? ఉంచుకోవాలనిపిస్తూ ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ వృత్తి మీరు? 7-8 సంవత్సరాలు. ఇప్పుడు బయట నుంచి ఏదైనా దానా పెడుతున్నారా లేకపోతే ఇదే కుడితోనే సంపది? నూకలు కొంటున్నారు. నూకలు కొంటే గిట్టుబాటు అవుతుంది అంటున్నారు కదా, గిట్టుబాటు అవుతుందా? ఇబ్బంది ఏం లేదు. సో 1300 పెట్టి కొనుక్కుంటున్నారు. సో ఆ విధంగా మీకు వ్యవసాయము ఉంది, ఒక 10-15 పందులు ఉన్నాయి, జీవనాధారంగా అదొక సైడ్ ఇన్కమ్గా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఓకేనా? మీరు ఒక 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారా ఈ వృత్తి? 30 సంవత్సరాల నుంచి. సో అన్నీ కూడా మంచి రోజులే జరగవు డెఫినెట్గా. ఏదో కొద్దో గొప్ప అనుకోని సంఘటనలు కూడా జరుగుంటాయి. ఎంతో కొంత లాస్ వచ్చిన దాఖలాలు కూడా ఉండుంటాయి. అలాంటి లాస్ వచ్చిన దాఖలా ఏమన్నా ఈ మధ్య కాలంలో మీకు గుర్తుంది ఏమన్నా జరిగిందా? ఒకసారి చెప్పండి. 3 నెలల కిందట గాలికుంటు వచ్చింది. గాలికుంట్ల మీద సొలుపు డొక్క కొట్టడం. ఓకే.
చనిపోయినాయి ఒక 40 శాలితీలు ఉన్నాయి. 40 శాలితీలు 40 శాలితీలు పెద్దవే, చిన్న పిల్లలు. ఆ సైజు మరి ఎలా మరి అంత లాస్ జరిగితే ఎలా తట్టుకోగలిగారు? మరి ఏం చేద్దాం, మాకు ఇది గతి కదా, పోతున్నాయి కదా, పుడతాయి కదా అని ఆధారం మీద డాక్టర్కి ఇన్ఫార్మ్ చేశారా? గవర్నమెంట్ డాక్టర్కి చేశారు. ఏమైనా కాంపెన్సేషన్ లాంటిది ఏదైనా ఇచ్చారా? మందులు ఇచ్చారు. మందులతోనేనా ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఇంకేమన్నా మీకు వద్దా? ఇప్పుడు చనిపోయిన దానికి నష్టపరిహారంగా ఏదైనా వస్తే బాగుంటుంది అని అనుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? వస్తుంది కానీ వస్తాయో రావో అని అనుకొని. ఓకే, రైట్. గోపి, నువ్వు చెప్పు గోపి, నీకు అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయా? చచ్చిపోయి ఎన్ని రోజుల క్రితం? 3 నెలలు. ఈయనకి 3 నెలలు, మీకు 3 నెలలు. అందరికి వచ్చేసింది ఇక్కడ. సో ఒకసారి వచ్చింది కాబట్టి. గాలికుంటికి యాక్చువల్గా టీకాలు కూడా వేస్తారు కదా, మీరు వేయించుకోలేదా? వేయించుకోలేదు, అసలు తెలియదు మీకు, ఆ విషయమే తెలియదు. సో గాలికుంటుకి టీకాలు ఉంటాయి డెఫినెట్గా. ఆ టీకాలు ఈసారి నుంచి, వచ్చే సంవత్సరం నుంచి మీరు వేయించుకోవటం ఉత్తమము. గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా బయట కూడా మీకు 5 రూపాయల నుంచి 6 రూపాయల డోస్ ఉంటుంది. మీకు 100 పందులు ఉన్నాయి అనుకోండి, 500 రూపాయలతో అయిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న పిల్ల చచ్చిపోతే 2000 లాస్ వస్తుంది కదా. ఈసారి నుంచి డెఫినెట్గా గాలికుంటుకి టీకాలు వేయించుకోవటం మాత్రం మర్చిపోకండి. నీ ఎన్ని పిల్లలు చచ్చిపోయినాయి గోపి? 25 పిల్లలు. చిన్న చిన్న పిల్లలే. ఓకే, నీకెంత సుమారు లాస్ ఎంత జరిగింది? 2 లక్షలు. మీకండి? మీకు 2 లక్షలు. శ్రీరాములు గారు, మీ గురించి చెప్పండి. మీకు అట్లాంటి ఏమన్నా అంటువాడు సంఘటనలు ఏమైనా జరిగాయి? చనిపోవటం కానీ రోగాలు రావడం? మీకెన్ని పిల్లలు చనిపోయినాయి అదే సీజన్లో? సో ఊరంతా వచ్చింది గాలికుంటు. ఓకే, అప్పుడు టీకాలు వేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లం. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీరేమన్నా కోరుకుంటున్నారా? అంటే ఫలానా మేతలు ఇస్తేనో, లేకపోతే మంచి నాణ్యమైన పంది పిల్లలు ఇస్తే మాకు బాగుంటుందనో, లేకపోతే కొద్దిగా చేదోడు వాడు ఉంటా చేతి సహాయం చేయటమనో, లోన్లు ఇవ్వటమనో, ఇట్లాంటిది ఏదన్నా మీకు మీ మనసులో ఉంటే ఒక్కసారి చెప్పండి. సొమ్ము అనేది నష్టపోయామండి, మేము కూడా చాలా 2 లక్షల రూపాయలకు నష్టపోయాము. ఓకే, ఆర్థిక సహాయంలో ఏదైనా చేస్తే మాకు కూడా ఏదో మీ పేరు చెప్పుకొని బతుకుతాము. ఓకే, తలా 2 లక్షల రూపాయలు. ఒకరికి గోపి అతనికి ఏమో 1,50,000 2 లక్షలకు ఆయనకి. శ్రీరాములు అనే అతనికి ఏమో ఆయన 16 శాలితీలు, మా యొక్క 40 శాలితీలు చనిపోయినాయి. గవర్నమెంట్ ద్వారాగా ఏదన్నా సహాయపూర్తిగా ఇస్తే ఏదో మీ పేరు చెప్పుకొని బతుకుతాం. చూసారు కదండి, యాక్చువల్గా గడిచిన 30-35 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిని నమ్ముకొని ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా ఒక బ్రతుకు తెరువులాగా భావించి అనాది కాలం నుంచి పందుల పోషణనే వృత్తిగా భావించి చేస్తున్న వీళ్ళ బ్రతుకు చిత్రాన్ని చూశారు కదా. గవర్నమెంట్ నుంచి అందరికీ ఇస్తున్నట్టే తలా 10,000 15,000 ఇస్తున్నట్టు మమ్మల్ని కూడా కులవృత్తిగా భావించి 10,000 15,000 సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తూ ఉన్నారు. సో ఇదండి ఈరోజు పందుల పెంపకందారులతో వారి యొక్క జీవన విధానము, జీవన శైలి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైలు. సో ఇది వాటి బ్రతుకు చిత్రం. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక పాడి రైతు ఏ విధంగానైతే జీవనోపాధిని గేదెలు, ఆవులు మొదలైన వాటి నుంచి పొందుతున్నాడో అదే మాదిరి జీవనోపాధి దారి వీళ్ళది. కాకపోతే మన మనసుల్లో పాడి రైతుకు ఉండే స్థానం వేరు, పందులు కాసుకునే వ్యక్తికి ఉండే స్థానం వేరు. ఎక్కడిది తారతమ్యం? ఎందుకు తారతమ్యం? పాలిచ్చే గేదె ఒకటే, మాంసాన్నిచ్చే పంది ఒకటే, రెండూ జీవాలే. ఇద్దరూ జీవనోపాధి కోసం పోరాడుతున్నవారే. చూశారు కదండి, అనామకులు, అపరిచితులు అయిన పందులు సాకే వారి అస్తిత్వవాద నిసర్గ సౌందర్యాన్ని. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.